హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, చాలా రోజులు గ్యాప్ వచ్చిందండి. ఆల్మోస్ట్ 2 నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ వీడియోస్ మీ ముందుకు వస్తున్నాను. చాలామంది నాకు మెసేజ్ చేసి అన్న వీడియోస్ ఎప్పుడొస్తాయి, ఎప్పుడొస్తాయి అని అడుగుతున్నారు. సో, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే వీడియోస్ డిలే అయ్యాయి. అలాగే ఒక రూమ్ తీసుకోవడం అయితే జరిగింది. ఇంకా ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసమే. ఇంకా మర్చెంట్ హెవీ అప్డేట్స్ ఎప్పుడైనా చెప్తారా అని అడిగారు. సో, దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా డీటెయిల్స్ అయితే చెప్తాను. సో, ఇప్పుడు నేను అర్జెంట్‌గా వీడియోస్ ఎందుకు చేయాల్సొచ్చిందంటే సర్క్యులర్ నంబర్ 31 అండి. దాని గురించయితే. ఇంకేంటంటే రెగ్యులర్‌గా మర్చెంట్ నేవీ ఎడ్యుకేషను, జాబ్స్ రిలేటెడు, అలాగే సర్టిఫికేట్స్ గురించి, ఇంకా డీజీ షిప్పింగ్ అప్డేట్స్ కూడాన ఈసారి కంటిన్యూయస్‌గా అయితే వీడియోస్ అయితే చేస్తాను. అలాగే ఇంటర్వ్యూస్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ గురించి కూడా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే చాలా వీడియోస్ అండి మీ ముందుకు వస్తుంటాయి ముందు నుండి. అలాగే ఈరోజు హాట్ టాపిక్ అయితే మాత్రం జూలైలోనే వచ్చిన సర్క్యులర్ 31, 2025. సో, ఎవరైతే ఫారెన్ సీఓసీ ఉన్నారో, ఇంతకుముందు నేను ఫారెన్ సీఓసీ మీదే సేల్ చేశాను. సో, వాళ్ళందరికీ కూడా ఈ వీడియో వర్తిస్తది. ఎవరైతే న్యూ కమర్స్ ఉన్నారో, ఆల్రెడీ పనిచేసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో డెఫినెట్‌గా హెల్ప్ అవుతది. మీ ఫ్రెండ్స్ కూడాన వీలైతే షేర్ చేయండి. అలాగే వాళ్ళ ఫ్యూచర్ ఉందా లేదా అని కూడా ఈ వీడియోలో కంప్లీట్‌గా డీప్ అనాలిసిస్‌తోనే అయితే నీకు చెప్తాను. వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? ఇమిగ్రేషన్‌లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా? లేదా? సో, ఈ ఫుల్ డీటెయిల్స్ అయితే డెప్త్‌గా యాజ్ ఇస్టేసి ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఫస్ట్ ఏంటంటే ఈ 2 నెలల్లో కూడా నేను చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశానండి. అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. చాలా కూడాను నేను ఎక్కడ మర్చిపోతాననేసి ల్యాప్‌టాప్‌లో కూడా నేను ఉంచుకున్నాను. సో, అవన్నీ కూడాను మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలోని. సో, ఫ్రెండ్స్, మంచి క్లారిటీ లేకపోవడం వల్ల సీఫేరర్స్‌లో చాలా టెన్షన్‌లో ఉన్నారు దీనికోసం. అందుకే నేను ఇప్పటి నుండి కంటిన్యూయస్‌గా మర్చెంట్ నేవీ సంబంధమైన అప్డేట్స్ అయితే ఇస్తాను. ఈ ఛానల్ నేను పూర్తిగా తెలుగులో రన్ చేస్తానండి. కొంచెం ఇంగ్లీష్ కోడ్స్ కూడా ఉంటాయి, అర్థం చేసుకోండి. సో, టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి కదా! వాటి గురించి కొన్ని ఇంగ్లీష్‌లో చెప్పాల్సొస్తుంది. సో, మరీ ముఖ్యంగా జాబ్స్, ఎడ్యుకేషను, కెరీర్ గైడెన్స్ గురించి ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి. ఇప్పుడు చాలా రోజులు తిరిగొచ్చావు కదా! సో, మర్చెంట్ నేవీ రిలేటెడ్ జాబ్స్ మీదైతే చేయమన్నారు చాలామంది కూడాన. సో, అవైతే ఇప్పుడు కంప్లీట్‌గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ మధ్యనే మీరు కరెక్ట్‌గా చూసినట్టయితే 18థ్ తారీఖు జూలై నెలలోని 2025 డీజీ షిప్పింగ్ ఇష్యూ చేసిన సర్క్యులర్ క్లియర్‌గా చెప్పిందండి. అది డీజీ షిప్పింగ్ సర్క్యులర్ కూడాన మీకు ఆహ్, ఇప్పుడు స్క్రీన్ మీద అయితే పెడతాను. సో, మీకు కొంచెం అర్థమవుతుంది. అలాగే డీజీ షిప్పింగ్ వెబ్‌సైట్‌లో కూడా వెళ్ళినా సరే కొంచెం క్లియర్‌గా ఉంటుంది. నేను తెలుగులో కొంచెం డీటెయిల్‌గా చెప్తాను. ఆఫీసర్స్, ఇంజినీర్స్ ఫారెన్ ఫ్లాగ్ షిప్స్‌లోని జాయిన్ అయ్యి వాళ్ళకి ఇండియన్ సీఓసీ గాని లేకపోతే ఇక మీద నుండి కంప్లీట్‌గా బంద్ అండి. అదే దీని పూర్తి సారాంశం. ఆఫీసర్స్, ఇంజినీర్స్ ఫారెన్ ఫ్లాగ్ షిప్స్‌లోనే జాయిన్ కావాలంటే ఇక మీద నుండి ఇండియన్ సీఓసీ లేదా ఇండియాకి ఎంఆర్ఏ అంటే మ్యూచువల్ రికగ్నైజెస్ అగ్రీమెంట్ ఉన్న కంట్రీస్ సీఓస్ మాత్రమే ఉండాలి. ఆ లిస్ట్‌లో ఉన్నవి మలేషియా, యూఏఈ అంటే దుబాయ్, సౌత్ కొరియా, స్వీడన్, యూకే, ఇరాన్ ఈ కంట్రీసే ఉన్నాయండి. ఇవే కాకుండాన ఈ రేటింగ్స్ ఏవి వాచ్ కీపింగ్ కోసం కూడానా ఇదే రూల్ అండి. అంటే ఇండియన్ సీఓపీ లేదా రికగ్నైజ్డ్ సీఓపీ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన కంట్రీస్ ఉన్నాయి కదండీ! ఆ రికగ్నైజ్డ్ కంట్రీ సీఓపీ అయినా ఉండాలి. ఇంకో స్పెషల్ కేస్ ఏంటంటే వీరు యాక్చువల్లీ వేరే కంట్రీస్‌లో ట్రైనింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు చూసండి. సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా ఇంకా ఐర్లాండ్‌లో చేసున్నారు. వాళ్ళు గూడా సర్టిఫికేట్స్ తీసుకుంటే అవి గూడా వ్యాలిడ్‌లో ఉంటాయి. ఈ ముందు పై చెప్పినవి కాకుండాన. అంటే 1, 2, 3, 4, 5, 6 తర్వాత మొత్తం 11 కంట్రీస్ అయితే ఇండియన్ గవర్నమెంట్ అయితే అప్రూవ్ చేసేది. ఇంకా ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్ అవ్వాలి. అవి కూడానా కంప్లీట్‌గాన అప్పుడే అవుతుంది. ఇంకేంటంటే 5థ్ ఆగస్టు 2025 వచ్చిన అడెనమ్‌లో 1లోని ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. ఎందుకంటే చాలామంది భయపడిపోయారు వన్స్ సర్క్యులర్ 31 వచ్చిన తర్వాత. ఇంకా ఏంటంటే ఇప్పుడు ముందుగా చాలామంది ఏంటంటే ఫారిన్ సీఓసీ టోటల్ బ్యాన్ అయిందా లేదా అని అడుగుతున్నారు. అది టోటల్ బ్యాన్ అవ్వలేదండి. కొంచెం టెన్షన్ పడొద్దు. కానీ ఇప్పుడు డీజీ షిప్పింగ్ ఏం చెప్పిందంటే నో బ్లాంకెట్ బ్యాన్.
జెన్యూన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారు. ఎవరి దగ్గర అయితే జెన్యూన్‌గా పనామా, హోండురాస్, బెలీజు, లైబీరియా ఎవరైతే సీఓసీ మీద ఆల్రెడీ సెయిలింగ్ చేస్తున్నారో వాళ్ళది జెన్యూన్ అయితే డీజీ షిప్పింగ్ ద్వారా ఆర్‌పిఎస్ఎల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వెరిఫై చేసి అప్పుడు వాళ్ళు సెయిల్ చేయొచ్చు. కొంచెం భయపడకండి ఆ విషయంలోనే. అంటే మీరు హోండురాస్, పనామా, బెలీజు సీఓసీ కలిగిన వాళ్ళైతే మీ ఆర్‌పిఎస్ఎల్ ద్వారా మీ డాక్యుమెంట్స్ పూర్తి సెట్ డీజీ షిప్పింగ్‌లో పంపించాలి. అందులో ఉండాల్సినవి నేను ఇప్పుడు జాగ్రత్తగా చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఒరిజినల్ సీఓసీ స్కాన్ ఏదైతే మీది ఒరిజినల్ సీఓసీ ఉందో ఆ ఒరిజినల్ సీఓసీ స్కాను, ఎస్టీసీడబ్ల్యూ మోడ్యులర్ కోర్స్ సర్టిఫికేట్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో 5, 6 ఉన్నాయి ఎస్టీసీడబ్ల్యూ అవన్నీ కూడాను. అది కాకుండాను కాంపిటెన్సీ సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్స్ ఏంటంటే కాంపిటెన్సీ కోర్సులు అయితే ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్ సీడీసీ సర్వీస్ పేజెస్. ఆల్రెడీ మీరు ఎక్స్‌పీరియన్సెస్ అయితే సర్వీసెస్ పేజెస్ ఉంటాయి. స్టాంప్స్ ఉంటాయి కదండీ! అవన్నీ కూడాను ఇవ్వాలి. అలాగే ఒక నోటరైజ్డ్ ఎఫిడవిట్. మీరు ఆర్‌పిఎస్ఎల్ ఏజెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇవన్నీ చేస్తారు. యాక్చువల్లీ మీ దగ్గర ఆల్రెడీ సెయిలింగ్ ఉంటే కొత్తగా ఉన్నోళ్ళకి ఇప్పుడైతే లాభం లేదండి, అవ్వదు. సో, ఆల్రెడీ ఎవరైతే సెయిలింగ్ చేయడానికి రెడీగా ఉన్నారో ఆల్రెడీ ఫారిన్ కంపెనీస్‌లో వర్క్ చేస్తున్నారో అంటే నాలాగా వాళ్ళందరికీ కూడాను ప్రాపర్ ఇప్పుడు ఎలిజిబుల్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో సీఓసీ, సీఓపీ ఇవన్నీ కూడాను ఫారిన్ కంపెనీస్ వారు అలౌ చేస్తున్నారు. ఎందుకంటే అవి స్కాన్ చేసి ఓకే ఒరిజినల్ అయితే మాత్రమే అలౌ చేస్తున్నారు. అవి కూడాను ఇప్పుడు ఆర్‌పిఎస్ఎల్ ఏజెంట్ ద్వారా మీరు డీజీ షిప్పింగ్‌కి పంపిస్తే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. సో, అది ఏం ప్రాబ్లమ్ ఉండదు. అలాగే ఈ డాక్యుమెంట్స్‌ని ఆర్‌పిఎస్ఎల్ డీజీ షిప్పింగ్‌కి ఇమెయిల్ చేయాలండి. అది ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి. ఈఎన్‌జీటీ stcw@government.in ఇది ఇంజినీరింగ్ సైడ్ లేదా NTSTCW@government.in నాటికల్ సైడ్. 2 సైట్స్ అన్ని ఇవన్నీ కూడాను. మళ్ళీ చెప్తాను చూడండి. ENGGSTCW@government.in ఇది ఇంజినీర్ సైడ్ అండి. డై సైడ్ ఏంటంటే stcw@government.in. డీజీ షిప్పింగ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు మరియు ఆర్‌పిసిఎల్‌కి ఈమెయిల్ వస్తుంది. మీకు కూడా వస్తుంది. అలాగే ఆర్‌పిఎస్ఎల్ కూడా ఈమెయిల్ వస్తుంది. అలాగే జెన్యూన్ అండ్ ఎస్టీసీడబ్ల్యూ కంప్లీట్ అయితే మీరు డెఫినెట్‌గా సేల్ చేయొచ్చు. ఇప్పుడు జెన్యూన్ కాకపోతే అది కంప్లెయింట్ రైజ్ అయ్యి అలాగే ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే సర్టిఫికేషన్‌ని రిజెక్ట్ చేసి ఇష్యూయింగ్ అడ్మినిస్ట్రేషన్‌కి కూడా ఇన్ఫో పంపిస్తారు. 2 సంవత్సరాలు బ్యాన్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ జెన్యూన్ డాక్యుమెంట్స్ అయితేనే పంపించండి. లేకపోతే లేదు. అలాగే ఇప్పుడు మెయిన్ డౌట్ ఏంటంటే ఎయిర్‌పోర్ట్‌లో ప్రాబ్లమ్ వస్తుందా? ఇంతకుముందు చాలా సింపుల్‌గా ఉండేది. ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్ళిన తర్వాత మీ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో పాస్‌పోర్ట్, సీడీసీ ఇంకా ఎల్జీ లెటర్ అంటే లెటర్ ఆఫ్ గ్యారంటీ లెటరు ఇంకా ఇక్కడ ఇమిగ్రేషన్ కోడ్ ఏదైతే ఉందో ఆర్‌పిఎస్ఎల్ నుండి అది వస్తే సరిపోయింది. ఇప్పుడు కూడాను సేమేనండి. ఎటువంటి ఏం మార్చలేదు. ఎందుకంటే ఈ సర్క్యులర్ 31 అనేది కేవలం ఈ సీఫేరర్స్ మాత్రమే. ఈ ఎయిర్‌పోర్ట్ అథారిటీ వాళ్ళకి మాత్రం ఈ ఇష్యూ చేయలేదు. సో, వాళ్ళ పాతది సేమ్ అలాగే ఉన్నది. సో, ఇప్పుడు మెయిన్ డౌటు ఎయిర్‌పోర్ట్‌లో ప్రాబ్లమ్ వస్తుందా లేదా అనేసి అడిగారు చాలామంది. సో, రియాలిటీ ఏంటంటే సర్క్యులర్ 31 ఎయిర్‌పోర్ట్ ప్రొసీడ్యూర్‌లో ఏం మార్చలేదు. ఇమిగ్రేషన్‌లో ఇప్పుడు ఆఫీసర్స్‌కి ఎక్కువ చెకింగ్ అయితే అవుతుంటాయి. దానికి చేసిన డాక్యుమెంట్స్ ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి. పాస్‌పోర్ట్ ప్లస్ వీసా అండి. ఏ కంట్రీ అయితే వెళ్తున్నారో ఆ కంట్రీ వీసా ఉండాలి. సో, పాస్‌పోర్ట్ మీద ఆ వీసా ఉంటది. అలాగే సీడీసీ ఇప్పుడు కంటిన్యూ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఏదైతే ఉన్నదో అది మీ దగ్గర ఉండాలి. అలాగే బీఎస్ఐడి, ఐఎస్ఐడి అంటే సీమెన్ ఐడెంటిటీ కార్డు అది. తర్వాత సీపేరర్ ఎంప్లాయ్‌మెంట్ అగ్రీమెంట్. మీ దగ్గర ఏదైతే కాంట్రాక్ట్ ఉంటదో కంపెనీ నుండి మీకు ఇచ్చింది ఆ కాంట్రాక్ట్ లెటర్ ఉండాలి. అలాగే కంపెనీ ఏ కంపెనీ నుంచి వచ్చిందో ఆ కంపెనీ ఎల్జీ లెటర్ ఉండాలి. సేమ్ టైమ్ ఏ పోర్ట్‌లో అనేది కూడా మెన్షన్ చేసి ఉండాలి. ఆ లెటర్ ఆఫ్ గ్యారంటీలోని. అది యాక్చువల్లీ ఆ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. సో, అది కాకుండా టికెట్ అండి. ఇంటర్నేషనల్ ఏ ఫ్లైట్‌కి వెళ్తున్నారో ఆ టికెటు. మరియు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డీఈఎస్‌లోనే మీకు ఆర్‌పిఎస్ఎల్ ఏజెంట్ ఇచ్చిన మైగ్రేటెడ్ కోడ్ ఫార్మ్ 1 ఇది జాగ్రత్తగా చూడండి. పాస్‌పోర్ట్ ప్లస్ వీసా, సీడీసీ, బీఎస్ఐడి ఇంకా సీఫేరర్ అగ్రీమెంట్ కాంట్రాక్ట్ అండి ఇది. అలాగే కంపెనీ ఎల్జీ లెటరు
ఇంకా టికెట్, అలాగే ఇమిగ్రేషన్ కోడ్ ఇవన్నీ కూడా ఉండాలి ఒక 7. అదే కాకుండా ఫార్మ్ 1 ఆర్‌పిఎస్‌ఎల్ అప్‌లోడ్ గాని చేసిందనుకోండి, డీజీ షిప్పింగ్ డేటా మీ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్‌లోనే ఎయిర్‌పోర్ట్‌లోనే బీఓఐలో ప్రతి 3 గంటలకి పంపుతుందండి. అది ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇమిగ్రేషన్ కౌంటర్‌లో మీరు వెళ్ళినప్పుడు వన్స్ మీ డేటా ఎప్పుడైతే ఆర్‌పిఎస్‌ఎల్ ఏజెంటు గవర్నమెంట్ పంపిస్తారో వాళ్ళు డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్ వాళ్ళకి పంపించేస్తారు. మీ ఇమిగ్రేషన్‌లోనైతే మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఆ సిస్టమ్‌లో ఆల్రెడీ ఉంటుంది మీ పేరు. ఎందుకంటే అక్కడ అప్రూవ్ అయిందంటే ఇక్కడ ఎటువంటి ప్రాబ్లము ఉండదు. సో, మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ప్లస్ ఈమెయిల్ వస్తుంది. అది జాగ్రత్తగా ఉంచుకోండి. పొరపాటున కూడా ఒకవేళ అడిగితే వెంటనే చూపించడానికి మీకు ఈజీ అవుతుంది. అది రాకపోతే ఎయిర్‌పోర్ట్ వద్ద స్టాప్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే చాలామంది ఫేక్‌లో వెళ్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి గురించే చేశారు. కానీ దీనివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. సో, మంచి ఉంది, చెడు ఉన్నది. మన ఇండియాలో ఏంటంటే మాక్సిమం చెడు వైపే ఉన్నది. ఎందుకంటే చాలామంది డబ్బులు కట్టలేక ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఏజెంట్స్ ద్వారా వెళ్ళిపోతున్నారు. చాలామంది ఫేక్ ద్వారాన. సో, వాళ్ళందరికీ కంట్రోల్ చేయడం కోసమే ఈ సర్క్యులర్ 31 అయితే ఆహ్, తెచ్చారండి. సో, న్యూ రూల్ ఏమీ లేదండి. ఫార్మ్ 1 కన్ఫర్మేషన్ లేకుండా అయితే ట్రై చేయొద్దు పొరపాటున కూడాన. అలాగే మీరు హాండ్రాస్, బెలీజు, పనామా, సీడీసీ అయితే జెన్యూన్‌గా అయితే సింపుల్‌గా ఆర్‌టిఎస్ఎల్ ద్వారా మీరు అప్రోచ్ అయ్యి ఆ జెన్యూన్‌గా వెరిఫికేషన్ చేసుకోండి. కానీ దయచేసి ఫేక్, ఫేక్ ప్యాకేజ్ సీఓసీ ఏజెంట్ దగ్గర చేయొద్దు. సర్క్యులర్‌లో చెప్పిందేంటంటే 2 ఇయర్స్ డిబారు ప్లస్ సీడీసీ సస్పెన్షను ఇంకా ఇండోస్ బ్లాకు. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ మీ కెరీర్ నాశనం అయిపోద్ది. సో, అది జాగ్రత్తగా చూసుకోండి. ఆల్వేస్ యూజ్ డీజీఎస్ అప్రూవ్డ్ ఆర్‌పిఎస్ఎల్ ఓన్లీ. ఎవరైతే ఆర్‌పిఎస్ఎల్ డీజీఎస్ అప్రూవ్ అయిందో బ్లాక్ లిస్ట్‌లో లేకుండాన వాళ్ళని మాత్రమే మీరు కన్సిడర్ చేయండి. అలాగే ట్రావెల్ ముందు తప్పనిసరిగా మీ ఫోన్‌లో ఫార్మ్ 1 ఎస్ఎంఎస్ ఇంకా ఈమెయిల్ ఈ 2 ఉండేలాగా చూసుకోండి. ఎప్పుడైతే మీరు జాయిన్ అవుతున్నారో ఇమిగ్రేషన్ అప్పుడు. సో, అవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ ఈ విషయాన్ని చాలామంది సీఫేరర్స్‌కి షేర్ చేయండి. చాలామంది ప్యానిక్‌లో ఉన్నారు. అసలు సర్క్యులర్ 31 అంటే ఏంటో తెలియక. సో, ఇవన్నీ కూడాన చాలామందికి తెలియాలి. ఇంకా కొత్త వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా తెలియాలి. అలాగే కామెంట్స్‌లో మీ డౌట్స్ ఏమైనా ఉన్నా సరే దయచేసి ఒకసారి చెప్పండి. నేను మరింత డీటెయిల్స్ అయితే ఇస్తాను వీటి గురించి. అలాగే మీకు మరిన్ని సీబేరర్ అప్డేట్స్ కూడా ఇస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీడియోస్‌ని డెఫినిట్‌గా హెల్ప్ అవుతది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అందుకే ఇన్ని రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాను. సో, ఫ్రెండ్స్ సేల్ సేఫ్ అండ్ స్టే జెన్యూన్‌గా ఉండండి. మీరు జెన్యూన్‌గా ఉంటే ఏ ప్రాబ్లము రాదు. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.